హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి కోణాలు అంశంకి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు, అట్లాగే హైకోర్టు సీనియర్ న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈ అమరావతి మళ్ళొకసారి పెద్ద చర్చకి తావిచ్చిందండి. అక్కడ అసలు అంత అద్భుతంగా ఉంది, చుక్క నీళ్లు నిలబడట్లేదు, ఏ ప్రాబ్లము లేదు. అనవసరంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లేదా అమరావతి వ్యతిరేకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నటువంటిది జ్యోతి రాస్తుంది. అదే సందర్భంలో సాక్షి వాళ్ళేమో ఏదో కొన్ని వీడియోలు చూపెడుతూ ఉంటారు. అసలు ఏది వాస్తవం? అక్కడ తిరుగుతూ ఉండే మీకే తెలియాలి. అంటే ఇక్కడ అమరావతి విషయంలో వరద వచ్చినప్పుడు అమరావతి మిగతా నగరాల కంటే మునిగిపోయే విషయంలో ప్రజలు చర్చించుకుంటున్న వాస్తవాలు కానీ లేకపోతే వార్తలు కానీ కొట్టిపారాయి. 100% అమరావతికి వరద ముప్పు ఉండి తీరుతుంది మిగతా ప్రాంతాల కంటే. ఎందుకు ఉండి తీరుతుంది అంటే ప్రకాశం బ్యారేజీ ఉన్నటువంటి కృష్ణానది, తర్వాత పరిస్థితులు, అంటే అమరావతి నదీ పరివాహ ప్రాంతంగా ఉండటం. సో ఒక ఏరియా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఒక నది పక్కనే ఉండటం, ఆ నది పక్కనే ఒక నగరాన్ని నిర్మించాలని ఒక ప్రయత్నం జరగటం. సో వరద వచ్చినప్పుడు పరిపాలకులు ఇంతకుముందు వాళ్ళకున్నటువంటి విజన్ తోటి ఆ నదీ పరివాహక ప్రాంతాన్ని, అంటే బఫర్ జోన్ అంటాం, ఈ బఫర్ జోన్లో కట్టడాలు ఏమి లేకుండా నదిని ఫ్రీ ఫ్లో చేయాలి, ఫ్రీ ఫ్లోగా వెళ్ళాలి. సో నదులను ఎలా పరిరక్షించాలి, ఒకవేళ వరదలు వచ్చినప్పుడు పక్కనున్న ప్రాంతాలను ఎలా పరిరక్షించాలి అనే దాని మీద ఒక విజన్ లేకపోవడం వల్ల ఈరోజు అమరావతి మీద ఎంత పెద్ద చర్చ జరుగుతుంది. నాకున్నటువంటి చిన్నపాటి పరిజ్ఞానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమరావతి, ఇప్పుడు మీరు ప్రకాశం బ్యారేజ్ పక్క నుండి చూడండి. ప్రకాశం బ్యారేజ్ కరకట్ట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆల్మోస్ట్ నదీ పరివాహక ప్రాంతాన్ని కట్టడి చేసేటట్టుగా చంద్రబాబు నాయుడు ఇళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, పాతూరు నాగభూషణం గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ చివరి మంచిన సత్యనారాయణ వరకు కొన్ని వందల కట్టడాలని నదీ పరివాహక ప్రాంతంలో, అంటే బఫర్ జోన్లో కట్టిపడేశారు. బఫర్ జోన్లో కట్టిపడేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ బఫర్ జోన్లో నుంచి నీరు పక్కకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఫ్లో ఎక్కువైపోతుంది. ఫ్లో ఎక్కువైపోయినప్పుడు ఎలా వెళ్తాయి? దానికి ఏదో ఒక మార్గం దొరికితే ఆ మార్గం కూడా బయటకు వచ్చేస్తుంది. మొత్తం మంత్రి సత్యనారాయణ ఆశ్రమం ఎందుకు మునిగిపోయింది, మొన్న బుడమేరు ఎందుకు మునిగిపోయింది? సో విజన్ లేకపోవటం వల్ల దానికి పరివాహక ప్రాంతానికి ఒక 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 ఫ్రీ ఫ్లో అయ్యే అవకాశం కల్పించకపోవటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారికంగా నివాసం ఉంటున్న కట్టడం కూడా నదీ పరివాహక ప్రాంతాన్ని, దాని ఫ్లోని ఆపేటువంటి, ఇప్పుడు నాకు తెలిసి మొన్న వరదల్లో నాకు తెలిసి ఒక 1000 నుంచి 1500 ఇసుక కట్టలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అధికారిక ఇల్లు మునిగిపోకుండా కట్టడాలు ఆ ఇసుకను వేసి ఆఫ్ చేశారు. ఆ ఫ్లో అంతా ఎక్కడికి వెళ్తుంది? సో నేను అనేది ఇప్పుడు అమరావతి అనేది నో డౌట్ అబౌట్ ఇట్, అమరావతి అనేది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. అది రాజధానికి అనువుగా ఉంటుందా, అనువుగా ఉండదా, చిన్నపాటి వర్షానికే భవనాలన్నీ మునిగిపోతున్నాయా లేదా అనేది దాన్ని అడ్రస్ చేసే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఆ ఒక్క సందర్భాన్నే బేస్ చేసుకొని అది క్యాపిటల్ కాదు అనే వాళ్ళకి, అది ఒక సాక్షి లాంటి వాళ్ళకి అది ఒక ఇష్యూగా లేదు. దీంట్లో ఏదో మాకు అమరావతిలో మాకేదో ఇంట్రెస్ట్ ఉంది, ఆ అమరావతి ఇంట్రెస్ట్లో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయటం లేదని ఆంధ్రజ్యోతి కథనాలతోటి ఈ 2 కథనాలని కూడా, కథనాన్ని కూడా నమ్మే ప్రసక్తి లేదు. మంచో చెడ్డో ఒక 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 తల్లికి, సాయి గారు, ఒక తల్లికి ఒక అబ్బాయి, ఒక బాబు పుట్టాడు లేక ఆ బాబు పోలియో ఉంది. వదిలేసుకుంటామా ఆ బాబుని? తల్లి ప్రేమగా పెంచుకోదా? కష్టపడి పెంచుకోదా? అమరావతి క్యాపిటల్కి అనౌన్స్ చేసాము, మంచో చెడ్డో, అది పాలకుల నిర్ణయమో చంద్రబాబు నిర్ణయమో, వాళ్ళ వర్గానికి అవకాశం ఉన్న భూములు తీసుకొని వాళ్ళకి దోచిపెట్టాలనుకున్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అమరావతి అనేది క్యాపిటల్గా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం 2014-15 ప్రాంతంలో డిసైడ్ చేశారు. ఈ రోజున అమరావతి క్యాపిటల్ని చిన్న సాకులు చూపించి ఇక్కడ వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది, హైకోర్టు మునిగిపోతుంది. దానికి ఆల్టర్నేటివ్స్ ఏందో ఆలోచించాలి. వాటర్ రాకుండా దాన్ని ఏ విధంగా ఆపాలో ఆలోచించాలి. కృష్ణానది ప్రకాశం బ్యారేజీలోకి వాటర్ ఫ్లో అవ్వకుండా ఆల్టర్నేటివ్ వేస్ ఆలోచించాలి తప్ప
ఇంకా అమరావతి మునిగిపోతుందని సాక్షి చెప్పినంత మాత్రాన, అమరావతి మునిగిపోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పినంత మాత్రాన, లేకపోతే అమరావతిలో ఈ కట్టడాలు పనికిరాదు అని చెప్పేసి సాక్షి ఆంధ్రజ్యోతి చెప్పినంత మాత్రాన అమరావతిని క్యాపిటల్గా మార్చాలి, లేకపోతే క్యాపిటల్ మీద మనం విమర్శలు చేసుకోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో అప్రిషియేట్ చేసే విషయం కాదు. ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇంట్రెస్ట్ అల్టిమేట్గా ఉంది. 10 సంవత్సరాలు మంచో చెడ్డ నడిచిపోయింది సాయి గారు. క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని క్యాపిటల్గా అమరావతిగా 10 సంవత్సరాలు నడిచిపోయింది. 2014 నుంచి 15 వరకు 2025లో ఉండిపోయినాం. ఇంకా మనం క్యాపిటల్ మీద విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఎవరికి తోచినట్టు వాళ్ళు క్యాపిటల్ని బిల్డ్ చేయడానికి సహకరించాలి. కానీ క్యాపిటల్ పేరిట దోచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకోం. క్యాపిటల్ పేరిట ప్రజల దగ్గర భూములు తీసుకుంటే ఖచ్చితంగా ఊరుకోం. తీసుకున్న భూములకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఊరుకోం. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఊరుకోం. సో అంత మాత్రం చేత అమరావతిని వ్యతిరేకిస్తున్నామని కాదు. అమరావతి క్యాపిటల్గా మంచో చెడ్డ ఒక నిర్ణయం జరిగిపోయింది. ఈ రోజున విశాఖపట్నం ఇంకా ఈ 4 సంవత్సరాలు అమరావతి క్యాపిటల్గా ఉంటుంది, ఎందుకంటే మారదు. రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి మునిగిపోతుంది, విశాఖపట్నం క్యాపిటల్ అని అనగలుగుతాడా 15 సంవత్సరాల తర్వాత? అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమేనా? ఇప్పటికే హైదరాబాద్ను కోల్పోయి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం మనం. సో అమరావతి రాజధానిగా దీని మీద విష ప్రచారం చేసేటువంటి ఎటువంటి శక్తులనైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంఘటితంగా తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఉంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మధ్య తేడా కాదు, పంచాయతీ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అమరావతి మీద విశ్లేషణ చేయాలి తప్ప దీన్ని సంకుచిత మనస్తత్వంతో చూసే ఆలోచన ఉంటే మాత్రం మనం మాట్లాడినా కూడా అనవసరం. మంచి పాయింట్. అయితే ఇక్కడే కావాల్సింది ఏంటంటే నీరు పల్లమేరకు మీరు చెప్పినట్టు ఇప్పుడు కృష్ణానది నీళ్లతో ఈ ప్రాబ్లం రావట్లేదు, వాగు నీళ్లతోనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ వాటర్ పొలాల్లోకి వెళ్తున్నా ఇవన్నీ కూడా ఈ వాగులని డైవర్ట్ చేసి అవతలకి పంపించడం సాధ్యమవుతుందా? ఇప్పుడు బుడమేరు ఉంది సాయి గారు, ఖమ్మం నుంచి బుడమేరు వస్తుంది. బుడమేరుని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ విషయం ఏంటి అంటే మనం అనుకోవాలి అంతే. ఇప్పుడు చిన్న చిన్న కాలువలు నిర్మించడం, చిన్న చిన్న కల్వర్ట్స్ నిర్మించడం, ఇది ఒక విజన్గా పెట్టుకోవాలి. అమరావతి రాష్ట్ర రాజధానిగా అనౌన్స్ చేయటం అంటే కట్టడాలు కాదు, సింగపూర్ అంటే కట్టడాలు కాదు. అదృష్టం ఏంటి అంటే నదీ పరివాహక ప్రాంతంగా ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాలు పడేటువంటి భూముల్ని మంచో చెడ్డ మీరు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈరోజు బుడమేరు కావచ్చు, చిన్న చిన్న నదులు కావచ్చు, వాగులు కావచ్చు, 78 సంవత్సరాల తర్వాత కూడా ఒక గట్టిపాటి వర్షం పడితే ఆ వర్షం నీళ్ళు ఎటెల్లాలో ఏర్పాటు చేయాలని పాలకుల మీద మనం విమర్శ చేయాలి తప్ప, దాని మీద విజన్ పెట్టాలి తప్ప, దాని మీద ఫోకస్ చేయాలని ప్రజల్ని పాలకుల్ని ఒత్తిడి చేయాలి తప్ప, మనకి ఇక్కడ వర్షం పడితే అవి కుంటల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి, డాబాలు మునిగిపోతున్నాయి, రోడ్ల మీదకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు నీళ్ళు వస్తున్నాయి ఫైండ్ అవుట్ చేయండి. ఇది అల్టిమేట్గా మీరు నాకు ఒకటి చెప్పండి, ఇంపాసిబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా 2025లో? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇష్యూ లెఫ్ట్ ఫర్ ఇంపాసిబుల్? అన్ని పాసిబుల్ కూడా కాదు కదా. న్యూయార్క్ లాంటివి తయారైన నగరాలకి వరదలు వస్తేనే తిట్టిపోస్తున్నాం హైదరాబాద్కి. ఇది ముద్దుగా ప్రిపేర్డ్ దానికి ఆల్టర్నేటివ్ ఉందా? సాధారణంగా మనకి న్యాయస్థానాల్లో జల ప్రవాహం, నేను అనేది ఒక్క మాట, కోర్టులు కానీ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ అనేక తీర్పులు ఇచ్చినవి ఏమేంటి, జలాలు రన్నింగ్ అయ్యేటటువంటి ప్రదేశాలలో వాటి జలాన్ని దాని దోవన అది పోనీయాలి, న్యాచురల్గా ఉండనివ్వాలి అన్నటువంటిది. దానికి కాలువల ద్వారా కన్స్ట్రక్షన్ ద్వారా ఇది పరిష్కారం అన్నటువంటిది. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఆ కొండవీటి వాగో పాలవాగు నీళ్ళు రావడం అన్నటువంటిది అది ఇంకా కన్స్ట్రక్షన్ జరగకపోవడం వల్ల జరిగిందా, లేకపోతే కనుక ఈ వాటర్ సహజ సిద్ధంగా ఉంటుందా, భవిష్యత్తులో పరిష్కారం ఉంటుంది అనుకోవచ్చా దానికి? నేను అనుకోవటం ఏంటి అంటే హైదరాబాద్ అనేది 300-400 years బ్యాక్ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఒక నగరం. ఇంకా హైదరాబాద్ నగరాలకో లేకపోతే మీరు అన్ప్లాన్డ్ సిటీస్ అవన్నీ కూడా ఇప్పుడు విశాఖపట్నం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ సిటీ కూడా ప్లాన్ కాలేదు. ఇప్పుడు మీరు ఉదాహరణగా చెప్పినట్టు ఫారిన్ కంట్రీస్లో కొన్ని 100 కంట్రీస్లో వర్షం గట్టిగా ఒక 100 mm దాటింది అంటే ఆ సిటీస్ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. న్యాచురల్ రిసోర్సెస్ని లేకపోతే వాటర్ ఫ్లోని ఎవరు ఆపాలని ప్రయత్నం చేయరు, కానీ అట్లీస్ట్ వీ కెన్ ప్రివెంట్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లోనే పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి,
ఢిల్లీ లాంటి క్యాపిటల్ సిటీలోనే పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి. అంత మాత్రం చేత వాటిని మనం వేరే క్యాపిటల్కి పనికిరాదనో లేకపోతే విమర్శలు చేసుకుంటా కూర్చోం కదా. అట్లీస్ట్ నేను అనేది ఏంటి అంటే, అట్లీస్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది ఇంకా బిల్డ్ కాలేదు. నాకు తెలిసినంత వరకు నాట్ ఈవెన్ 10% కూడా బిల్డ్ కాల. ఇప్పుడు విజన్ తోటి పాలకులు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే తెలుగుదేశం కూటమి కానీ అమరావతిని బిల్డ్ చేసే విషయంలో ఫస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ జరగకపోవటం వల్ల వరదలు వచ్చినాయి అనేది రాంగ్. రేపొద్దున అమరావతి కన్స్ట్రక్షన్ జరిగినా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలో ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు అంటున్నట్టు అమరావతి సుప్రీంకోర్టులు కానీ లేకపోతే హైకోర్టులు కానీ ఏదైనా న్యాచురల్ ఫ్లో ఆపేసేయండి. ఇప్పుడు పోలవరం కడుతున్నారు, నదీ పరివాహక ప్రాంతంలో నుంచి కొంత నీరు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. అంటే పోలవరం కట్టమని నేను అనటంలో అమరావతిలో నేను అనేది ఏంటి అంటే, ఈ అమరావతి సిటీని అట్లీస్ట్ క్యాపిటల్ సిటీగా మీరు నోటిఫై చేసినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ కన్స్ట్రక్షన్ కట్టేటువంటి రేపొద్దున అమరావతికి కంపెనీ తీసుకురావాలని ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి అమరావతికి చిన్నపాటి వర్షానికే నా కంపెనీ మునిగిపోయిందంటే ఎందుకు వస్తాడు క్యాపిటల్కి వచ్చేవాళ్ళు? క్యాపిటల్కి వచ్చేవాళ్ళకి మీరు అన్ని విధాలుగా ఈవెన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, సోషల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, పొలిటికల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. మీరు ఎంత వర్షపాతం పడినా ఇక్కడ ఫ్లో ఆగదు, ఈ వాటర్తో మీ కంపెనీ మునిగిపోదు, ఇలాంటివన్నీ వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వగలిగినప్పుడే వాళ్ళు వస్తారు. సో ఏదో డెవలప్ కాలేదు కాబట్టి మునిగిపోతుందనే అంశం కాదు. ఈవెన్ రేపొద్దున డెవలప్ అయినా మునిగిపోతుంది. మునిగిపోకుండా చూడాల్సిన బాధ్యత ఏంటి? దాన్ని ఏ విధంగా వాటర్ ఫ్లో ఆపాలి? వర్షపు నీటిని డైవర్ట్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ సార్ గారు. ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే, వర్షం నీటిని డైవర్ట్ చేసే ప్రాసెస్ని ఇంతవరకు అమరావతిలో నాట్ ఈవెన్ 1% కూడా స్టార్ట్ చేయలేదు వీళ్ళు. వర్షం పడినప్పుడు ఆ వాటర్ని ఎలా డైవర్ట్ చేయాలి, ఎక్కడికి పంపించాలి, ఏం పంపించాలని విజన్ చేయండి. నేనేమో ఇరిగేషన్ ఎక్స్పర్ట్ని కాదు, లేకపోతే సాయి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, లేకపోతే వర్షపు నీటిని ఎలా దారి మళ్లించాలో నేను ఎక్స్పర్ట్ని కాదు. 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు పెడుతుంది మీరు. 45,000 కోట్లు 60,000 కోట్లతో సింగపూర్ చేయాలనుకుంటుంది మీరు. సింగపూర్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే అమరావతిని అమెరికా క్యాపిటల్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటికన్ సిటీ చేయాలనుకుంటున్నారా నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ బురద నీటిని వర్షం పడినప్పుడు ఆ నీటిని అమరావతిలోకి ఫ్లో కాకుండా అమరావతిలో ఉన్న ప్రజలకి కనీసం ఇప్పుడు నేను మొన్న హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. అన్నీ ఆల్మోస్ట్ సగం నా కారు వెళ్తుంటే సగం వాటర్ మునిగిపోయింది. నా కారు అల్లాల్సి వచ్చింది, తప్పని పరిస్థితి వచ్చింది. కొంచెంపాటి వర్షానికి ఆ విధమైనటువంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా అమరావతి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. బుడమేరు మీద మీరు లాస్ట్ 1 yearలో రాగానే బుడమేరు ఆక్రమణ తొలగిస్తానన్నారు. ఎక్కడ తొలగించారండి? బుడమేరు ఫ్రీ ఫ్లో అవ్వడానికి బుడమేరు ఆక్రమణలు వేల ఇళ్ళు కట్టుకున్నారు. మరి ఆ బుడమేరులో 1 year తర్వాత ఒక్క స్థలం ఒక్క ఇల్లు కూడా కదిలించలేకపోయినారు. ఏమన్నారు? బుడమేరు మీద ప్రత్యేకంగా నారాయణ ఏమన్నారు? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏమన్నారు? బుడమేరులో ఉన్న ప్రతి ఆక్రమణను తొలగిస్తాం, బుడమేరుకు ఫ్రీ ఫ్లో అందిస్తాం అన్నారు. మరి ఎక్కడ జరిగింది? మాటలు చెప్పటమే కానీ జరగటం లేదు కదా. నిజంగా జరిగి ఉంటే ఈరోజు బుడమేరు పొంగేదే కాదు. బుడమేరు పొంగటం వల్లే సగం అమరావతి తడిచిపోతుంది. మీరు ఆక్రమణ తొలగించండి. మీరేమో బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకోండి, 10 అంతస్తులు కట్టుకోండి, 20 అంతస్తులు కట్టుకోండి. అసలు బిల్డింగ్ పర్మిషన్సే అవసరం లేదు. మీరు బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత మా దగ్గరికి రండి, మీరు డబ్బులు తీసుకొని 1 లక్ష 2 లక్షలు తీసుకొని రసీదు ఇచ్చేస్తాం అదే మీకు అంటున్నారు. బిల్డింగ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కట్టుకోమంటున్నారు. ఎవరికి పర్మిషన్ అవసరం లేదంటున్నారు. ఎవడు పర్మిషన్ లేకుండా కట్టుకున్న వాడిని ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నారు. వాడి దగ్గర నుంచి 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు లంచాలు తీసేసుకొని అన్ని కంపెనీలు నడిపించేస్తున్నారు. సో మీ దగ్గర విజన్ లేదు. బుడమేరులో ఒక ఇల్లు తొలగించలేదు. ఎట్లా ఫ్రీ ఫ్లో ఆగుతుంది? నదుల పరిరక్షణ ఎట్లా జరుగుతుంది? అమరావతి నదీ ప్రవాహక ప్రాంతంలో చూడండి, మొత్తం పద్మావతి ఘాట్ మొత్తానికి E3కి ఇచ్చేశారు. ఆ ఘాట్ మొత్తాన్ని వాళ్ళు ప్రివెంట్ చేసి పడేశారు. అటుపక్క భవానీ ఐలాండ్ మొత్తం ఓపెన్ స్పేస్ ల్యాండే. మీరు మొత్తాన్ని కృష్ణా నది మొత్తాన్ని అటు ఇటు కలిపి ఫ్లో చేసేసి ఆఫ్ చేసి బుడమేరు లాంటి చోట ఆక్రమణ తొలగించకుండా ఎక్కడ ఏ నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా వర్షపు నీటిని స్టోర్ చేసుకోవడానికో లేకపోతే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఒక విజన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేస్తూ అమరావతి తడిసిపోతుందని ఎవడన్న మాట అంటే వాడి మీద కేసులు పెడితే ఎట్లండి? దేర్ మస్ట్ బి సమ్ విజన్ కదా. నేనంటాను అల్టిమేట్గా ఎవ్రీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్పర్ట్సే, నేను కాదు కదా. నేనేదో సొల్యూషన్ చెబుతాను, అది నమ్ముతారా? అది వినరు కదా. వాళ్ళు అనుకుంటే చేస్తారు. ఇదే నిన్న పడిన వర్షం ఇంకో 3 రోజులు కంటిన్యూ అయితే ఏమైపోయేదండి? సో అబ్సల్యూట్లీ పాలకులు నిర్ణయం తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ టీం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇంకా అమరావతి ఇదే విధంగా మీరు నేను చర్చలు చేసుకుంటూ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండాల్సి. ఈ
ఈ మధ్య కాలంలో అమరావతికి సంబంధించి అటెన్షన్ చంద్రబాబు అంటూ ఆంధ్రజ్యోతి పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అక్కడ ఉన్న ప్లాట్లకి సంబంధించి కానీ వాళ్ళని అక్కడ స్థలాలు ఇచ్చిన వాళ్ళు, పొలాలు ఇచ్చిన వాళ్ళు స్థలాల కోసం పడుతున్నటువంటి తెప్పలు, ఇది అధికార యంత్రాంగం వైఫల్యము అనేటటువంటిది వాదిస్తున్నారు. అది అధికార యంత్రాంగ వైఫల్యమో ప్రభుత్వ విధాన నిర్ణయంలో ఉన్నటువంటి తేడానా? డబ్బులు లేని చేతగానితనం, డబ్బులు తెచ్చుకోవాలని చేతగానితనం, విధానపరమైన నిర్ణయం లేదు, అధికారులు తప్పలేదు. అబ్సల్యూట్లీ ల్యాక్ ఆఫ్ ఫండ్స్, చేతగానితనం, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోలేనితనం, వీళ్ళ దగ్గర డబ్బులు రీకన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వడానికి వీళ్ళకి దగ్గర డబ్బులు లేవు. రీకన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ అంటే ఏంటి అర్థం? వాళ్ళకి డ్రైనేజ్ ఫెసిలిటీ ఇవ్వాలి, రోడ్లేస్ ఫెసిలిటీ ఇవ్వాలి, రీకన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వాలి. అవి ఏం లేకుండా నువ్వు ఇచ్చినటువంటి ల్యాండ్లో 4 పిచ్చి మొక్కలు కొట్టేసేసి ఒక ఫ్లాట్ వేసి ఇచ్చేస్తే సరిపోతుందా? అది కాదు కదా అగ్రిమెంటు. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాలి. వాట్ ఈస్ మీన్ బై డెవలప్మెంట్? వాటికి డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి, రోడ్డు ఫెసిలిటీ ఉండాలి, వాటికి వెళ్ళటానికి ఉన్న ప్రాథమికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ చేసి ఇవ్వడానికి కాదు కదండి. సో నేను అనుకోవటం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నిన్న అమరావతిలో పడినటువంటి వర్షం ఇంకొక 15-20 రోజుల వరకు పనులు చేయనివ్వదు. రేపొద్దున ఇలాంటి వర్షాలే పడితే మాత్రం అమరావతి ఖచ్చితంగా గట్టి వర్షం పడితే మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అమరావతికి ఏ విధంగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ కన్స్ట్రక్షన్ చేయాలనుకునే విజన్ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, వీళ్ళకి ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక క్లారిటీ లేదు. అమరావతిని నిజంగా డెవలప్ చేస్తే ఏ పరిస్థితి ఏందో అర్థం కావటం. అమరావతిని ఇప్పుడు డెవలప్ చేశారండి, బాగా డెవలప్ చేశారు అమరావతిని. అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ఈ పాలకుల విధానం ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, నిజంగా లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతీరావు దగ్గుపాటి రాణాతో చెప్పినట్టుగానే ఉంటుంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలన. నేను మళ్ళీ పదే మీ డిబేట్లో చెప్పడానికి కారణం ఏంటంటే, సామాన్య ప్రజలకి, అమరావతి ప్రజలకి అర్థం కావాలి. ఎందుకు అర్థం కావాలి అంటే, అదే మనం సినిమా అనుకుంటాం కానీ సినిమా కాదు సాయి గారు, ఇది సినిమా మన జీవితాన్ని రిప్లికా, మన జీవితంలో జరిగే సంఘటనని. పాపం కష్టపడి కిందో మీదో పడి ఒక బిర్యానీ తెచ్చుకొని తిందామని పేదవాడు ఆశగా చూస్తే ఆ బిర్యానీ లాగేసుకుని అయ్యో బిర్యానీ లాక్కున్నాడే అని అటు ఇటు పేదవాడు చూసేటప్పటికి వెంటనే వాడి చేతిలో రైస్ పెట్టారు. పాపం ఏదో కష్టపడి రైస్ తెచ్చుకుంటాడు, ఆ రైస్ని కూడా లాక్కోవాలి. రైస్ని కూడా లాక్కుంటే అప్పుడు నీకెళ్ళి చూస్తాడు ఆశగా, అప్పుడు నువ్వు రైస్ ఫ్రీ అనాలి. ఆ రైస్ ఫ్రీ అని ఆ రైసు గంజనో కాళ్ళనో పెడితే నువ్వు బిర్యానీ లాక్కున్న సంగతి చోటు, రైస్ లాక్కున్న సంగతి చోటు, బట్ నువ్వు ఫ్రీగా ఇచ్చావు కాబట్టి అది తినేసేటువంటి పరిస్థితిలో ఒక పేదవాడిని తీసుకొచ్చు. ఆ పేదవాడిని తీసుకొచ్చి ఈ రోజున అమరావతిలో రేపొద్దున లీగల్గా కనుక అమరావతిని క్యాపిటల్గా ఫిక్స్ చేస్తే, కేంద్ర ప్రభుత్వం కనుక రేపు అమరావతి పార్లమెంట్లో బిల్లు పెట్టో, లేకపోతే కేంద్ర హోంశాఖ అమరావతి రాజధానిగా క్యాపిటల్గా నిర్ణయం చేస్తే, రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి దీన్ని మార్చే అవకాశం లేకుండా చేస్తే అమరావతి ప్రజలు వీళ్ళకి మళ్ళీ ఓటేరు. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి ఫిక్స్ అయిపోయింది కాబట్టి లీగల్గా. ఇక చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు, లేకపోతే మాకు రోడ్లు వేయలేదు, మాకు ఫెసిలిటీస్ ఇవ్వలేదు, అమరావతిని క్యాపిటల్గా సింగపూర్ని చేయలేదు, లండన్లు చేయలేదు అని ఎక్కడ అడుగుతారో, ఎక్కడ ఆశపడతారో అని వాళ్ళని అప్రహెన్షన్లోనే పెట్టాలి. అప్రహెన్షన్లో ఎలా పెట్టాలి? ఇంకా అసలు అమరావతి క్యాపిటల్గా నిర్ణయం కాలేదు, అమరావతి ఇంకా పేరు అమరావతి మూడు క్యాపిటల్సా లేకపోతే ఒక క్యాపిటల్ అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏమవుతుంది, మళ్ళీ అమరావతి మారుస్తారేమన్న భయంలో వాళ్ళని పెట్టగలిగితేనే రేపొద్దున చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ప్రజలు బొద్దులుగా ఉంటారు. ఇది వాళ్ళ ప్లాన్, కాంక్రీట్ ప్లాన్లో భాగం. లేకపోతే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్లో బిల్లు పెట్టి అమరావతిని క్యాపిటల్గా డెసిషన్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుందండి? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 24 hours. ఈ రోజు అనుకుంటే ప్రధానమంత్రి మోడీ లేకపోతే హోంశాఖ మంత్రి ఈ రోజు అనుకుంటే రేపు సాయంత్రానికి బిల్ అయిపోయి అమరావతి క్యాపిటల్గా గజెట్ ఇష్యూ అయిపోతుంది అఫీషియల్గా. ఈ ఒక్కసారి గజెట్ ఇష్యూ అయిపోయిన తర్వాత భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరు అమరావతి రాజధానిగా రేపు కోర్టులు కూడా కాదనలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ 2024లో కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ వెళ్ళిపోయింది, హైదరాబాద్కి క్యాపిటల్ తెలంగాణ అయిపోయింది. మరి ఆంధ్రాకి క్యాపిటల్గా విజయవాడని ఎందుకు, అమరావతిని ఎందుకు ఫిక్స్ చేయటం లేదు? రీజన్ ఏంటి? ఆల్రెడీ చట్టంలో 10 సంవత్సరాల కాలపరిమితి దాటిపోయింది కదా. ఇది చెయ్యరు. ఇది చేస్తే అమరావతి రైతులకి ఒక భరోసా వస్తుంది. సో వాళ్ళని భరోసాగా పెట్టకూడదు, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకూడదు, అమరావతిని డెవలప్ చేయకూడదు.
వాళ్ళని అదే ఇంప్రెషన్లో కొనసాగిస్తూ ఆ విధమైనటువంటి అభద్రతా భావంతో కొనసాగిస్తూ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్గా నరేంద్ర మోడీ అన్నట్టు పోలవరం కాదు ఏటీఎం, అమరావతి ఏటీఎం. అమరావతి ఏటీఎం ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు బినామీలకి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న నారాయణకి, వీళ్ళందరికీ, నారా లోకేష్కి, వీళ్ళందరికీ ఏటీఎం ఏంటి అంటే అమరావతి. రైట్. ఇక్కడ నేను ఫ్యాక్ట్స్తోనే మీకు చెప్పాను. ఇక్కడ డౌట్ ఏంటంటే వాస్తవంగా ఎలక్షన్స్ ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అన్ని డిబేట్లో చర్చకు వచ్చింది కూడా. ఆంధ్ర క్యాపిటల్ ఏది, 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాల తర్వాత టర్మ్ అయిపోయింది జూన్తో, ఇక ఏది క్యాపిటల్ అని. ఇప్పుడు ఆంధ్రాకి రాజధాని ఉన్నట్టా లేనట్టా చట్టబద్ధంగా? చట్టబద్ధంగా లేనట్టే కదా. మరి అట్లా ఉంటుంది అసలు, చట్టబద్ధంగా లేనట్టే కదా. అదే అలా కరెక్టేనా? బాగుందండి, మీ అమ్మ మీ నాన్న మీకు పేరు పెట్టలేదు, లేదు పద్ధతి కాదు కదా ఇక్కడ సాయి గారు కావాల్సింది. ఇప్పుడు ఏదైనా సంఘంలో పోస్తే కానీ తీర్థం ఉంది. మీరు పుట్టారు, నేను పుట్టాను, మనకు పేర్లు పెట్టలేదు అమ్మా నాన్న, ఎవడు ఇష్టం వచ్చిన పేరుతో ఆడు పిలుచుకుంటాడు. పేర్లు పెట్టి అధికారికంగా ఒక రిజిస్టర్లో పేర్లు రాయించి ఒక బర్త్ సర్టిఫికెట్ ఇస్తే అవుతుంది. నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని, చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, అమరావతి అని తలకి ఒక పచ్చకండవా లేకపోతే భుజానికి వేసుకునే పచ్చకండవాలు వేసుకొని తీసుకునే నాయకులను అడుగుతున్నాను నేను. అమరావతి రాజధానిగా అధికారికంగా ఒక్క డాక్యుమెంట్ ఏదైనా ఉందా చూపించండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఎందుకు అడగటంలో చంద్రబాబు నాయుడిని? ఈరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వచ్చి తెలుగుదేశం ఎజెండాను మోసే రైతులు ఉన్నారు చాలామంది. ఈ రైతులను కూడా నేను అడుగుతున్నా, అమరావతి క్యాపిటల్గా ఎందుకు మీరు అనౌన్స్ చేయించడం లేదు? కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. గుడ్డుగుర్రానికి బలిదం అవుతున్నారా మీరు అందరూ వెళ్ళి? లేకపోతే చంద్రబాబు నాయుడు పాదసేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మీ కళ్ళు మొత్తం మూసుకుపోయి అమరావతి అద్భుతంగా డెవలప్ అయిపోయిందా? ఇంతకుముందు లేని డెవలప్మెంట్ ఇప్పుడు కనపడుతుంది. అమరావతిలో బుద్ధిజ్ఞానం ఉండాలి మనం కడుపుకు అన్నం తినేటప్పుడు. అమరావతి గురించి పోరాటం చేసి పాదయాత్రలు చేసి 100 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి అమరావతి పేరు తెచ్చుకొని ఈరోజు అందరూ పదవులు పొందుతున్నారు. వాళ్ళందరూ అడగండి చంద్రబాబు నాయుడు వెళ్ళి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు 34,000 ఎకరాలు తీసుకున్నాం మా దగ్గర నుంచి, ఈ రోజు వరకు అమరావతి పోనీ జగన్మోహన్ రెడ్డి తీసేయి, జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేయడానికే వచ్చాడు, మేము కూడా ఎండార్స్ చేస్తున్నాం. అది అమరావతిని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు, నేను ఎండార్స్ చేస్తున్నా. మరి చంద్రబాబు నాయుడు బాగు చేసింది ఎక్కడ? అమరావతిని ఒక క్యాపిటల్గా అమరావతి ఇదిగో అధికారికంగా ఉత్తర్వులు తీసుకొని, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉత్తర్వులు తీసుకొని అమరావతి ప్రజలకు ఎందుకు చూపించరు? నేను జేపీఎం భారత పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా, అమరావతిని క్యాపిటల్గా చంద్రబాబు నాయుడు ఎందుకు అనౌన్స్ చేయటం లేదు? ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావటం లేదు? ఎందుకు పచ్చగుడ్డలు వేసుకొని తెల్లగుడ్డలు వేసుకొని అమరావతి కోసం అహర్నిశలో కాళ్ళు ఏళ్ళు నోళ్ళు కొట్టుకొని పాదయాత్రలు, మోకాళ్ళ యాత్రలు, పొర్లు దండాలు పెట్టిన నాయకులందరూ ఏమైపోయారు? ఎందుకు మాట్లాడటం లేదు? ఈజ్ దేర్ ఎనీ లీగల్ బ్యారికేడ్? ఏదైనా లీగల్గా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేదు. అమరావతిలో వేసిన కేసులు విత్డ్రా చేసుకున్నారు. ఇంకా ఏంటి ప్రాబ్లం? ఎందుకు ప్రాబ్లం అంటే రాజకీయం ప్రాబ్లం. అమరావతి ప్రజలకి పాపం అమరావతి భరోసా ఇస్తే ప్రాబ్లం, రేపొద్దున కూటమి ప్రభుత్వం మళ్ళీ ఓట్లు అడగాలంటే ప్రాబ్లం. సో కాబట్టి వాళ్ళని డిఫెన్స్లో పెట్టి, వాళ్ళని అభద్రతా భావంలో పెట్టి రేపు ఓట్లు అడగాలి అంటే అమరావతిని క్యాపిటల్గా ఎప్పటికీ కన్విన్స్ చేయాలి. మీరు రాసి పెట్టుకోండి. అమరావతి కంటే ఒక రాజధానికి చట్టబద్ధత కావాలి అంటే ఏం చేయాలి అసలు ప్రొసీజర్? మీరు అమరావతిని పెట్టుకుంటారా, అనకాపల్లిని పెట్టుకుంటారా, అమలాపురాన్ని పెట్టుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం. లీగల్గా ఎవరు ఏది పెట్టుకున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఎందుకు అంటే ఆర్టికల్ 3 ప్రకారంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చేటప్పుడు మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వాలు బౌండరీలు మార్చేటప్పుడు మాత్రమే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 అనేది కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు యొక్క అనుమతి అడుగుతుంది. బట్ ఇట్ ఈస్ అ డ్రై ఏరియా. ఎక్కడా కూడా క్యాపిటల్ నిర్ణయం తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం అవసరమా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనే దాని మీద కాన్స్టిట్యూషన్లో మ్యాండేట్ లేదు. కాన్స్టిట్యూషన్లో ఒక డ్రై ఏరియా ఏదైనా ఉంది అంటే అది క్యాపిటల్ డెసిషన్ తీసుకునే విషయంలోనే. ఇంతకుముందు జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇవి ఏర్పడినప్పుడు క్యాపిటల్ని వాళ్ళు నిర్ణయం చేయలే, కేవలం రాష్ట్రాలను మాత్రమే విభజించేశారు, రాష్ట్రాల పేర్లు పెట్టేశారు. సో ఇక్కడ కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన హైకోర్టు త్రిబుల్ బెంచ్ ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్గా నిర్ణయం తీసుకునే అధికారం 2014 బైఫర్కేషన్ చట్టం ప్రకారం, రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఎవరు నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఒక డెసిషన్ లేదు. కేవలం హైదరాబాద్ని క్యాపిటల్గా
కామన్ క్యాపిటల్గా 2024 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశం చేసింది. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కేమో తెలంగాణకేమో హైదరాబాద్ క్యాపిటల్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్కి ఏం క్యాపిటల్ అవుతుందో ఆ స్టేట్ నిర్ణయం తీసుకుంటుంది. అనుకోకుండా 2015లో అమరావతి క్యాపిటల్గా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి క్యాపిటల్గా నిర్ణయం తీసుకొని దాన్ని గజెట్ చేయించలా, అసెంబ్లీ రెజల్యూషన్ చేయించారు. సబ్సిక్వెంట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అన్నాడు, 3 క్యాపిటల్స్ కొట్టేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిగా మీరు నేను అందరం అనుకోవాలి. అయితే అమరావతి రాజధాని అని చెప్పడానికి అథెంటికేటెడ్ డాక్యుమెంట్ ఏదైనా ఉందా? క్వశ్చన్ మార్క్. దీనికి ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు అమరావతి క్యాపిటల్గా అథెంటికేటెడ్ డాక్యుమెంట్ కావాలి అంటే 2014 చట్టం పాస్ చేసింది కేంద్ర పార్లమెంట్. కేంద్ర పార్లమెంటు హైదరాబాద్కి తెలంగాణకి హైదరాబాద్ అని డిసైడ్ చేసింది క్యాపిటల్ని. మంచిగా చెడ్డో అది కాన్స్టిట్యూషన్లో లేకపోయినప్పటికీ కూడా ఆ చట్టం ప్రకారం క్యాపిటల్ని డిసిషన్ తీసుకుంది. సో డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే ఆ డెసిషన్ తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ హైకోర్టు చెప్పింది కూడా అదే. ఇప్పుడు రేపొద్దున కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. హైదరాబాద్కి, విజయవాడకి, ఆంధ్రప్రదేశ్కి 23 ఇప్పుడు 26 జిల్లాలకి రాజధాని అమరావతి. దాని బౌండరీస్ ఏంటి? సర్వే మ్యాప్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు పబ్లిష్ చేయాలి అధికారికంగా. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్. అమరావతి అంటే సిటీ ఏది? అది మీరు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోండి. అమరావతి క్యాపిటల్ రీజన్ ఎంతవరకు ఉంటుంది? అది మీరు 20 కిలోమీటర్లు పెట్టుకుంటారా, 60 కిలోమీటర్లు పెట్టుకుంటారా, 70 కిలోమీటర్లు పెట్టుకుంటారా, లేకపోతే 2 జిల్లాలను కలిపి పెట్టేసుకుంటారా? ఇట్స్ అప్ టు యూ. బట్ క్యాపిటల్గా అమరావతికి రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని మీరు కేంద్ర పార్లమెంట్లో పెట్టి తద్వారా దాన్ని గజెట్ నోటిఫికేషన్ చేయించుకునేంత వరకు అమరావతి రాజధానిగా మీరు నేను మాట్లాడుకోవటమే తప్ప పేరు లేని ఊరు లేని వాళ్ళకి మన ఇష్టం వచ్చిన పేర్లతో పిలుచుకున్నట్టుగా అమరావతి క్యాపిటల్గా ఈ రోజు వరకు లీగల్గా ఒక డాక్యుమెంట్ లేదు. ఏమైనా డాక్యుమెంట్ ఉంది అంటే నాకు తెలుగుదేశం నాయకులు కానీ, లేకపోతే జనసేన నాయకులు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఇదిగో అమరావతికి క్యాపిటల్గా ఇదిగో డాక్యుమెంట్, అథెంటికేటెడ్ డాక్యుమెంట్. ఎందుకు అంటే 2024 తర్వాత అంటే అంతకుముందు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి అదే అంటున్నారు. అట్లా అంటారు సార్. అసెంబ్లీ తీర్మానం అది అట్లా అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 రాజధానులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ తీర్మానం చేశాడు. అది కొట్టేశారు కదా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేయలేదా? కొట్టేశారు. సో అసెంబ్లీ తీర్మానం కాదు కదా సార్. అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు ప్రతి కంపెనీలకి 99 పైసలకి ల్యాండ్ ఇవ్వాలని నిన్న తీర్మానం చేశారు. అంత మాత్రం చట్టం అయిపోతుంది. అది అసెంబ్లీ తీర్మానం ప్రతిదీ చట్టం కాదు. అసెంబ్లీ తీర్మానం తర్వాత అది ఎగ్జిక్యూటివ్ దగ్గరికి రావాలి. ఎగ్జిక్యూటివ్లో ఒక జీవో తయారవ్వాలి, ఒక రూల్ తయారవ్వాలి. అది గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నర్ దగ్గర అసెంట్ తీసుకోవాలి. అప్పుడు చట్టం అవుతుంది. ఇది కూడా వీళ్ళు అసెంబ్లీలో పాస్ చేసింది. రాష్ట్ర రాజధానిగా అమరావతి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వం దాన్ని అప్రూవ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో పెట్టి మళ్ళీ పార్లమెంటు 2014 చట్టానికి సవరణ చేసి ఆ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని క్యాపిటల్గా డెసిషన్ తీసుకోవాలి. ఇది సింపుల్ లాజికల్ లీగల్ ఇష్యూ. దీనికి ఇంత చర్చ కూడా అవసరం లేదు సాయి గారు. రైట్. అది ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేసి పంపించాల్సి ఉంటుంది ఆ జ్యూరిస్డిక్షన్ ఇవన్నీ, లేకపోతే జీవో ఇచ్చేస్తే సరిపోతుందా? అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు అసెంబ్లీ ఇప్పుడు 2024లో మళ్ళీ ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదవ అని ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ తీర్మానం చేసి 124 మంది అమరావతిని క్యాపిటల్గా తీసుకుంటున్నాము, పంపించండి, ఒక రెజల్యూషన్ రాసి పంపించండి. అమరావతి క్యాపిటల్గా సెంట్రల్ గవర్నమెంట్ రేపు పార్లమెంట్లో బిల్లు. ఇప్పుడు మీకు విషయం ఏంటి అంటే 2014 బైఫర్కేషన్ చట్టం అనేది ఇంకా అమల్లో ఉన్నది. ఈ చట్టానికి అమరావతి క్యాపిటల్గా సవరణ జరిగి తీరాలి. 2014 చట్టం ప్రకారం హైదరాబాద్కి కామన్ క్యాపిటల్గా, ఆంధ్రాకి హైదరాబాద్కి మన హైదరాబాద్ అని డెసిషన్ తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ అయిపోతుంది. అదే చట్టం నిర్ణయం చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎవరో డిసైడ్ చేయాల్సింది కూడా కేంద్ర చట్టమే. ఆ చట్టం తయారవ్వాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్లోనే పెట్టాలి. అమెండ్మెంట్ ద్వారానో లేకపోతే ఇన్క్లూజన్ ద్వారానో ఆ చట్టంలో మళ్ళీ అమరావతి రాజధానిగా పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసి బిల్లు పంపించవచ్చు, ఒక రెజల్యూషన్ పంపించవచ్చు. లేదా ఆల్రెడీ ఇంతకుముందు మేము రెజల్యూషన్ 2014 రెజల్యూషన్ పాస్ చేసాం, అదే రెజల్యూషన్ని ఎండార్స్ చేస్తూ చట్టం చేయండి అని చెప్పొచ్చు.
ఏదైనా చేయొచ్చు కదా, వాట్ ఈజ్ రాంగ్? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని క్యాపిటల్గా లీగల్గా ఫిక్స్ చేసుకునే విషయంలో ఇంత త్రాదంతం దేనికి అంటున్నాను నేను? మీరు మీ మీ మానస పుత్రికే కదా అమరావతి, చంద్రబాబు నాయుడు మానస పుత్రికే కదా. అమరావతి డెవలప్మెంట్కి మీరు కట్టుబడి ఉన్నారు కదా, అమరావతి ప్రజల కోసం మీరు కట్టుబడి ఉన్నారు కదా, అమరావతిలో ఇంచు డెవలప్మెంట్కి నారాయణ కట్టుబడి ఉన్నాడు కదా, తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది కదా. హూ ప్రివెంటెడ్ యూ? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేర్పించండి. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో అమరావతి ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి. ఆ భరోసా ఇవ్వకుండా చేతగాని పనులన్నీ చేసుకొని 44,000 ఎకరాలు మళ్ళీ మళ్ళీ ల్యాండ్ కావాలంటే ఏం చేసుకుంటావా? నీకు ఇచ్చిన 35,000 ఎకరాలకి దిక్కు దివాణం లేదు. ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ లేవు. ఈ రోజు వరకు అమరావతికి ఒక అదంట సిటీ లేదు. గట్టి వర్షం పడితే అమరావతి మొత్తం జలమయం అయిపోతుంది. ముందు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయక మళ్ళీ 45,000 ఎకరాలు 50,000 ఎకరాలు ఏం చేసుకుంటారు? విజన్ ఉన్న ప్రభుత్వమేనా ఇది? అబ్సల్యూట్లీ ప్రజలను దోచుకోవటానికి చేసే ప్రయోగాలు తప్ప ఏ విధమైనటువంటి ప్రయోగాలు కాదు ఇవి. రైట్. తాజాగా ఉచిత బస్సు మహిళలకి పథకం ప్రవేశపెట్టాక అసలు అంతకుముందు నేను సూపర్ 6 అని అనౌన్స్ చేసినప్పుడు ఎక్కడా అమలు చేస్తారులే అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, అన్నీ ఆచరణలో పెట్టినటువంటి ప్రభుత్వం కింద రికార్డుకి ఎక్కింది అని చెప్తున్నారు చంద్రబాబు గారు. మంచిదే కదా సార్, మంచిదే కదా. నేనేమంటానంటే మీరు ఆ పథకం అమలు చేసిన తర్వాత మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? 2,87,000 కోట్లు 90,000 కోట్లు. నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 2,90,000 కోట్ల రూపాయలు పాండమిక్ సిచ్యువేషన్లో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న పరిస్థితుల్లో 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్వర్డ్స్? ఏమైంది సార్? ఏమైంది చెప్పండి? 11 సీట్లు ఇచ్చారు. మరి ఆ ప్రభుత్వం కూడా చాలా అద్భుతంగా పనిచేసి సంక్షేమ పథకాలు ఇచ్చింది కదా. మరి సంక్షేమ పథకాలు ఇస్తే అద్భుతంగా మరి ఓట్లు వేయాలి కదా ప్రజలు. నేను అనేది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు మీరు చెప్పినటువంటి పథకం ఏంటి, ఇచ్చినటువంటి పథకం ఏంటి? రాష్ట్రంలో ఏ ఊరు నుంచి వెళ్ళాలన్నారు కదా. సో కాకినాడ నుంచి రాజమండ్రి, నేను మళ్ళీ అడుగుతున్నా, కాకినాడ నుంచి రాజమండ్రి ఒక మహిళ, ఒక సోదరికి కాకినాడలో అత్తగారి ఇల్లు, రాజమండ్రిలో పుట్టి రాజమండ్రి వెళ్ళాలనుకుంటుంది. వెళ్ళగలదా? ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఉచిత బస్సులో వెళ్ళగలదా? ఏసీ బస్సులో వెళ్ళలేదా? పొద్దున జనసేన అధికార ప్రతినిధి ఒకడు మాట్లాడుతున్నాడు, తలకాయ లేని ఒకడు. తలకాయ ఉందో లేదో నాకు అర్థం కాలేదు. ఉచిత పథకాలు ఎవరి కోసం అండి? ఏసీలో తిరిగే వాళ్ళ కోసం కాదు, నిరుపేదల కాదు. నిరుపేద ఏసీలో తిరగకూడదా? నిరుపేదలు ఏసీలో తిరగకూడదండి. ఏసీ బస్సులు ఎందుకండి వీళ్ళకి? ఏసీ బస్సులు ఎందుకు? నిరుపేదలకి పల్లె వెలుగు చాలు, అల్ట్రా పల్లె వెలుగు చాలు, ఎక్స్ప్రెస్ చాలు. వాళ్ళకి ఎందుకు ఏసీ బస్సులు? ఏసీ బస్సులో తిరిగే వాళ్ళు ఏసీ బస్సులో పెడతామని మేము చెప్పామా అంటున్నాడు పనికి మాలిన జనసేన అధికార ప్రతినిధి. ఐఎమ్ వెరీ సారీ టు సే, జనసేన అధికార ప్రతినిధులు ఈ విధంగా మాట్లాడటం తగదు. అంటే పేద ప్రజలు ఏసీలో తిరగకూడదా అండి? ఏసీ బస్సులు ఉన్నాయి, కాకినాడ నుంచి విజయవాడకి ఏసీ బస్సులు ఉన్నాయి. ఏసీ బస్సులో రాకూడదా మహిళ? అత్తగారిల్లు విజయవాడలో ఉంది, అమ్మగారిల్లు కాకినాడలో ఉంది, రావద్దా? ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు చెప్పారు కదా కండిషన్స్ అప్లై అని చెప్పారా? ఆల్మోస్ట్ 7-8 సర్వీసెస్కి మొత్తానికి బ్యాన్ చేసి పడేశారు మీరు. ఉచిత బస్సు ప్రయాణం లేదు, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు, ఇంటర్ స్టేట్ సర్వీసెస్లో లేదు, ఇంకా ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో లేదు. వీటన్నిటిలో ఉచిత ప్రయాణం తీసి పడేశారు. ఏదో తాత్కాలికంగా తూతు మంత్రంగా ఒక 4 బస్సుల్లో పల్లె వెలుగు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తిరుగుతుందండి? ఎక్కడి నుంచి 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు తిరుగుతుంది పల్లె వెలుగు. రాష్ట్రం అంతా ఉచిత బస్సు అన్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నారు కదా. ఎవడన్నా అడిగితే చంద్రబాబు నాయుడు పేరు చెప్పండి, అక్కడికి చంద్రన్న వచ్చాడు, చంద్రన్న వస్తాడు, చంద్రన్న బస్సు తోలుతాడని చెప్పమన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల పైచిలుకు మహిళలకి ఎందుకు ఇంత అన్యాయం చేశారు మీరు? ఇది పథకం అమలు చేసినట్ట చెప్పండి. ఇంత లొసుగుల పథకం అంటే ఏమండి అమలు చేశారు? ఈ రోజు వరకు 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ సిలిండర్లు, ఈ రోజు వరకు 1 సిలిండర్ వచ్చింది, ఎవరికి రా, మొత్తం డొల్ల. ఆ స్కీమ్ ఇంప్లిమెంటే కాలేదు. నెంబర్ టూ రైతులకు ఇస్తానన్నటువంటి డబ్బు ఈ రోజు వరకు 2024 జూన్లో మోసం చేశారు, 2024 జూన్లో మోసం చేశారు, 2025 జూన్లో మోసం చేశారు.
ఆల్మోస్ట్ ఇంకో 4 నెలలు పోతే 2026 కూడా రాబోతుంది. ఈ రోజు వరకు వాళ్ళ అకౌంట్లో 5,000 రూపాయలు వేసి కళ్ళు తుడుచుకున్నారు. ఇస్తానన్నది ఎంత, మీరు ఇస్తానన్నది ఎంత, ఇచ్చింది ఎంత? శ్రీశక్తి పథకం నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,80,00,000 మందికో 2 కోట్ల మందికో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి శ్రీశక్తి పథకం ఇస్తానన్నారు. అసలు ఆ పథకం ఏమైపోయింది? నెలకు 1,500 రూపాయల పథకం ఏమైపోయింది? లాస్ట్ 14 నెలలో 15 నెలలో ఈ అధికారంలోకి వచ్చి 15 నెలలు వాళ్ళకి అన్యాయం చేసినట్టు కదా. మహిళలు దాన్ని P4 కిందకి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. అదే నిరుద్యోగ వృత్తికి ఇస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 5 సంవత్సరాల్లో ప్రపోర్షనేట్గా ఒక సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు రావాలి. ఏమైపోయినాయి 5 లక్షల ఉద్యోగాలు? 4 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? 4 లక్షల ఉద్యోగాల్లో 400 ఉద్యోగాలు ఇవ్వాలి ఈ రోజు వరకు. మహా అయితే 16,000 ఎంతో డిఎస్సి తీసారు. 16,000 డిఎస్సి ఈ రోజు వరకు కూడా మన రిజల్ట్ ఇచ్చారు. మరి పోస్టింగ్లు ఎప్పటికి ఇస్తారో నాకు తెలియదు. సో మీరు 1,00,000 ఉద్యోగాలు ఫిల్ చేయాల్సిన చోట 15,000 ఈ సంవత్సరం ఇచ్చారు. మరి 2025 జనవరి 1కి మీరు క్యాలెండర్ ఇవ్వాలిగా. ఏమైపోయింది క్యాలెండర్? ఏమైపోయింది? ఈ రోజు వరకు ఏ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? 1,500 రూపాయలు మహిళలకు ఎందుకు ఇవ్వలేదు? పథకాల్లో ఫ్రీ బస్సు పథకం అని చెప్పేసి ఆ ఫ్రీ బస్సు పథకంలో మొత్తం లుసుగులు పెట్టేసేసి 80% బస్సులు ఎలిమినేట్ చేసి పడేసి 20-25% బస్సులకు ఎలిజిబిలిటీ ఇచ్చేసి బ్రహ్మానందం అలీకి 10 పైసలు ఇచ్చేసి వెళ్ళి సంక్రాంతి పండగ చేసుకో అన్నట్టు పండగ చేసుకోపో అని మహిళలను అంటే మహిళలు చేత కాకుండా తెలుసుకోకుండా ఉంటారా? ఇది 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 దుర్మార్గం కాదా? రైతులకు ఇవ్వాల్సినప్పుడు ఈ రోజు వరకు రైతులకు ఇవ్వాలి. ఇది దుర్మార్గం కాదా? ఏ పథకం కరెక్ట్గా అమలు అవుతుందండి నాకు చెప్పండి. రాష్ట్ర ప్రజలు తరపున నేను తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం అడుగుతాను, ఏ పథకం ప్రాపర్గా అమలు అవుతుంది? ఏ పథకం వీళ్ళు ప్రాపర్గా అమలు చేస్తున్నారు? చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. చేతగాని ఏడుపులు, ఈ ప్రభుత్వాలు చేతగాని తరం వల్ల ప్రజలు మోసపోతున్నారు. అల్టిమేట్గా 2029లో దొరకరా? రైటే సార్, తల్లికి వందనం ఎంత ఇస్తారన్నారు, ఎంత ఇచ్చారంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని మోసపరెడ్డి, చీటర్ రెడ్డి అన్నారు కదా. మరి మీరు 2,000 కట్ చేసినందుకు మిమ్మల్ని ఏమనాలి? మీరు చెప్పారా 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంలో బడుల డెవలప్మెంట్కి మేము ఇచ్చేస్తామని చెప్పారా? ఎంతమందికి తల్లులకు ఎలిజిబిలిటీ ఉంటే ఎంతమందికి ఇచ్చారు? 30 లక్షల మంది తల్లులు ఎలిజిబిలిటీలో వచ్చి తీసి పడేశారు. ప్రభుత్వం నిజాయితీగా నిష్పక్షపాతంగా చేయాలండి. ఊరికే కంటితుప్పు చర్యగా చేసేస్తే ఇప్పుడు అడగరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని అడిగారా ఏంటి? జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాల్లో నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు అన్నారైంది. సైలెంట్గా వెయిట్ చేశారు ప్రజలు కూడా. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, అంత ఈజీగా ఉండరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంక్షేమ పథకాలు, ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ చూసి నేను ఒక మాట చెప్తానండి. సంక్షేమ పథకాలు, డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ప్రజలకి. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ 10th క్లాస్లో ఫస్ట్ మార్క్ రావాలని అనుకున్నాడు. ఫస్ట్ మార్క్ రావాలంటే ఏం చేయాలి? జడా శ్రావణ్ కుమారు ఇంగ్లీష్లో 60 రావాలి, తెలుగులో 60 రావాలి, హిందీలో 60 రావాలి, సైన్స్లో 60 రావాలి, లెక్కల్లో 60. ఇవేమి రాకుండా నేను తెలుగులో 60 తెచ్చుకుంటాను, మిగతా అన్ని 0-0-0 తెచ్చుకుంటాను, 5-6 తెచ్చుకుంటానంటే ఫస్ట్ క్లాస్ వస్తుందా? ఫస్ట్ క్లాస్. సో రాష్ట్ర ప్రభుత్వానికి పారామీటర్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. సంక్షేమ పథకం అని 3 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వేస్తాను, అందరు నాకు ఓట్లు వేస్తారు అనుకున్నాడు. ఏమైపోయింది? చివరికి 11 సీట్లు వచ్చి పక్కన కూర్చుంది. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ అండి. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెంట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ప్రజలు ఇవన్నీ చూస్తారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చూస్తారు. ఇప్పుడు నారా లోకేష్ ఏమంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని చెడగొట్టడానికి, ఇక్కడ కంపెనీలు రాకుండా చెడగొట్టడానికి శ్రవణ్ కుమార్ ప్రయత్నిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఎవరు ప్రయత్నిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని చెడగొడుతుందే నువ్వు. ఆంధ్రప్రదేశ్ బ్రాండు ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ లేదు, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని ఢిల్లీలో వాళ్ళకి, ఉత్తరప్రదేశ్ వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి ఒక సిగ్నల్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తుంది నువ్వు. నీ అనుచరులకి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చేసి ఆ 1000 ఎకరాలని 100 ఎకరాలని ఎవరు క్వశ్చన్ చేయకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంది నువ్వు. డిఎస్సిలో ఒక్క కేసులో స్టే రాకుండా మేనేజ్ చేసింది నువ్వు. అధికారికంగా ఎవరైతే కంపెనీలకి వేల కోట్ల రూపాయల భూములు ఇస్తున్నావో ఆ భూముల్లో ఎటువంటి స్టేలు రాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంది నువ్వు. వ్యవస్థల మొత్తాన్ని మేనేజ్ చేసి ఏ విధంగానూ మీ ప్రభుత్వానికి ఇబ్బందికరం లేకుండా అన్ని వ్యవస్థలు మీకు గుప్పెట్లో పెట్టుకున్నటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్ చెడగొట్టుతున్నారు. కాబట్టి జడా శ్రావణ్ కుమార్ చెడగొట్టడంలా ప్రజల తరపున మేము మాట్లాడుతున్నాం.
మీరు ఆ వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మీరు మేనేజ్ చేసుకుంటున్నారు. మీకు వ్యతిరేకంగా ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చూసుకుంటున్నారు. సో సర్టన్లీ మీరు వ్యవస్థల్ని మీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తులుగా మేము వ్యవస్థలను తప్ప మేము నమ్ముకునేది ఇంక వేరేది ఏం లేదు. నాకు ఎవడో వచ్చి నన్ను మాట అన్నాడు, నన్ను ఒక మాట తిట్టాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను. అయ్యా జడ శ్రావణ్ కుమార్ అయిన నేను ఒకడు వచ్చి తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త వచ్చి నన్ను తిట్టాడు, నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు, నువ్వు ఎఫ్ఐఆర్ కట్టాయా అంట. తూచి నువ్వు ప్రభుత్వాన్ని తిట్టావు కాబట్టి నువ్వు ఎఫ్ఐఆర్ నీకెందుకు కడతాను? నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నావు కాబట్టి, ఈ ప్రభుత్వంలో నేను ఎస్సీఐగా పనిచేస్తున్నాను కాబట్టి నీ రిపోర్ట్ నేను ఎందుకు తీసుకోవాలన్నారనుకో, వేర్ ఇస్ డెమోక్రసీ అండి? వేర్ ఇస్ డెమోక్రసీ? 1500 కోట్ల రూపాయల భూమి రూపాయి లేకుండా మీరు ఒక కంపెనీకి ఇస్తున్నారండి. ఆ కంపెనీ రేపొద్దున పెట్టుబడి పెట్టకపోతే, సేల్ డీడ్ రాయకపోతే, ఇప్పుడు మీరు రాసేసారంటే రేపు ఆ కంపెనీ పెట్టుబడి పెట్టకపోతే అడిగే హక్కు మనం కోల్పోతామండి. ఇది లీజ్ పద్ధతుల్లోనే రాయాలి, ప్రభుత్వం దగ్గర రూల్స్ లేవు, లీజ్ డీడ్ మాత్రమే రాయాలని రూల్ చెప్తుంటే వీళ్ళు సేల్ చేస్తామంటున్నారండి. అంటే ఆ తూచి ప్రభుత్వానికి డబ్బులు రావాలి, ప్రభుత్వానికి డబ్బులు రాకపోతే ఎట్లా, పెట్టుబడులు రాకపోతే ఎట్లా అని ఒక జడ్జి అంటే నేనేం చేయగలుగుతాను? నేను ప్రజాస్వామ్యం లేదనుకుంటాను, ఖాళీగా కూర్చుంటాను, ఏదో మీలాంటి వాళ్ళు డిబేట్లో మాట్లాడినప్పుడు మాట్లాడుకుంటా, నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ఒక వ్యక్తిగా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు వ్యవస్థల నుంచి సపోర్ట్ రానప్పుడు నేనేమో లెజిటిమేట్గా అడుగుతున్నాను. నేనేమి తీవ్రవాదిగా తుపాకీ పట్టుకుని వెళ్ళటంలా, నేను కాన్స్టిట్యూషనల్గా ఒక రూలు, రెగ్యులేషను, నేను ఒక ఫార్మర్ జడ్జినండి, రోడ్ సైడ్ జులాయిని కాదు, లేకపోతే నేను ఒక రౌడీ షీటర్ని కాదు, లేకపోతే నేనేమి 10వ తరగతి చదువుకున్న సినిమా యాక్టర్ని కాదు. నేను కాన్స్టిట్యూషన్ తెలిసి, రాజ్యాంగం తెలిసి, ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల కన్సర్న్ ఉండి 2 వాదనలు విని తీర్పులు ఇచ్చి ఒక న్యాయమూర్తిగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి వచ్చినటువంటి ఒక వ్యక్తిని, ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తిని, 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ప్రజల సమస్యల పట్ల, ప్రభుత్వాలు చేసే విధానాల పట్ల ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తిని. నేనేమి లేమ్యాన్ని కాదు, లేకపోతే చేత కాకుండా ఏదో 4 కేసులు వేసేసి పేరు తెచ్చుకోవాలని చూసే వ్యక్తిని కాదు నేను. సో వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి మీరు ఈరోజు రాష్ట్ర బ్రాండ్ పోతుంది, రాష్ట్ర బ్రాండ్ని పోగొడుతున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోమని అడుగుతున్న నారా లోకేష్. ఈరోజు నువ్వు 4 సంవత్సరాలు మంత్రిగా ఉంటావు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉంటావు, 2029లో నువ్వు దిగిపోయిన తర్వాత నువ్వు ఏ కంపెనీలకు అయితే ల్యాండ్ అమ్మావో ఆ కంపెనీలు సేల్ డ్యూటీ చేసుకున్న తర్వాత కంపెనీలు పెట్టలేదు. రేపొద్దున నేనే ముఖ్యమంత్రిని అవుతా అనుకుందాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కంపెనీలు వెళ్ళి, అవయా మీరు నారా లోకేష్ టైంలో మీరు కంపెనీలకు ల్యాండ్లు తీసుకున్నారు, మరి డబ్బులు 1100 కోట్ల రూపాయల ల్యాండ్ రూపాయికి తీసుకున్నారు, మరి కంపెనీలు ఈ రోజు వరకు పెట్టుబడి పెట్టలేదు, మరి మీరు పెట్టుబడి పెట్టకపోతే ఎట్లాయా, ల్యాండ్ నాకు ఇచ్చాయంటే, శ్రవణ్ కుమార్ నువ్వు చెప్పేది ఏంటి? ఆల్రెడీ మాకు సేల్ డీడ్ రాసేసారు, ఆల్రెడీ మాకు లీగల్గా హక్కు వచ్చేసింది, నువ్వు ఈ రోజు ఇచ్చి మమ్మల్ని ఎట్లా అడుగుతావు? రేపొద్దున కోర్టుకు వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు. సో రాబోయే ప్రభుత్వాలు, ఈ రోజు ప్రభుత్వాలు చేసిన తప్పుకి రాబోయే ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోవచ్చు. రమారమి 2024 జూన్ నుంచి ఈ రోజు వరకు 45,000 ఎకరాలు వీళ్ళు ఇప్పటికీ ప్రభుత్వ భూముల్ని అమ్మేశారు. కాస్ట్ బేసిస్తో కొన్ని అమ్మేశారు, రూపాయి 10 రూపాయికి కొన్ని అమ్మేశారు. ఈ 40,000 ఎకరాల్లో రేపొద్దున పెట్టుబడులు పెట్టకపోతే, కంపెనీలు కట్టకపోతే సాయి అడుగుతాడా, జడా శ్రవణ్ కుమార్ అడుగుతారా? ఎవరు అడుగుతారండి? మేము కోర్టులకు వెళ్తేనేమో కోర్టులు మా మీదేమో మీరెందుకు వస్తారు, కోర్టులు మీకేం అవసరం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయనిరా ఫ్రీ అండ్ ఫెయిర్గా. రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్రీ అండ్ ఫెయిర్గా పనిచేయించడానికి న్యాయమూర్తులు ఉన్నప్పుడు ఇక మా పరిస్థితి ఎందుకు? మేమెందుకు? రాష్ట్రంలో ఒక కోర్టులు ఎందుకు, చట్టం ఎందుకు? న్యాయమూర్తులే రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులు రాటిఫై చేస్తున్నట్టుంది. అంటే వాళ్ళకి హక్కు ఉంది కదా, వాళ్ళు అనేది ఇంతకు ముందు ఇట్లాగా ఇస్తే పెరిగినవి, ఎదిగినవి, వాళ్ళందరూ కూడా నడిచారు, ప్రభుత్వం ఇస్తే కనుక అక్కడ పెట్టారు అని కదా వాళ్ళు అనేది. అదే కదా, నేను మొన్న ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది అధికారికంగా 2014 నుంచి 2012 నుంచి 2024 వరకు 1,26,000 ఎకరాలు ఎంతో రమారమి ప్రభుత్వ భూమిని అమ్మేశారు. నేను అడుగుతున్న అధికారికంగా కూటమి ప్రభుత్వం నడుపుతున్న వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 2012 నుంచి 2024 వరకు 12 సంవత్సరాల్లో 1,21,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అమ్మేశారు కదా. 1,21,000 ఎకరాలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి చెప్పమనండి సార్, మీరు చెప్పండి. గట్టిగా 10,000 మందికి ఉపాధి కల్పించే ఒక కంపెనీ పేరు చెప్పండి. మీరు పొద్దున్న లెగిస్తే రోజుకి 20 గంటలు మీరు మీడియాలోనే ఉంటారు కదా, పేపర్లోనే ఉంటారు కదా, మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 నుంచి 2024 వరకు కియా ఒక పరిశ్రమ తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన మంచి పరిశ్రమ పేరు చెప్పండి. ఒక 5,000 మందికో 10,000 మందికి ఉపాధి ఇచ్చిన పరిశ్రమ. 1,22,000 ఎకరాలు అమ్మేశారు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వడికి తెలియదు. ప్రభుత్వ భూమిని అమ్ముకోవటం ఫ్యాషన్ అయిపోయింది.
మాలాంటి వాళ్ళు ఎవడన్నా కోర్టుకి వెళ్తే ప్రభుత్వం భూములు అమ్మక ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికంటే ప్రభుత్వం ఉంది. గవర్నమెంట్ ఈజ్ అ ట్రస్టీ, గవర్నమెంట్ ఈజ్ నాట్ ది ఓనర్. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ హానరబుల్ అపెక్స్ కోర్టు రీట్రియేటెడ్ 100,000 టైమ్స్. ఖచ్చితంగా నేను సుప్రీంకోర్టుకి వెళ్తా, డౌటే లేదు అందులో. లులు మాల్ మీద లేకపోతే హైకోర్టు మాకు ఆర్డర్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను లులు మాల్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తా, టీసీఎస్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తా, లేకపోతే మొన్న జరిగినట్టు కాగ్నిజెంట్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తా. 45,000 ఎకరాల్లో వీళ్ళు ప్రభుత్వ భూములు సేల్ డీడ్ల ద్వారా కాస్ట్ బేసిస్ ఇచ్చిన ప్రతి వ్యవస్థ మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు కాకపోతే ప్రజా న్యాయస్థానం. ఎక్కడికి పోతారు? ప్రజల తరపున ఫైట్ చేయాలి తప్ప ఎక్కడ కూడా ఆగకూడదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని నాశనం చేస్తుంది వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని నాశనం చేసేది మేము కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆస్తులను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ₹1 కూడా పెట్టుబడి పెట్టిన కంపెనీకి 1,000 కోట్లు 2,000 కోట్ల భూములు ఇస్తే ఎట్లా? రైట్. ప్రజలు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అంటే సంక్షేమం ఒకవైపు, రోడ్లు లాంటివి వేసి డెవలప్మెంట్ ఒకవైపు, ఇట్లా ఇండస్ట్రీస్ని తీసుకురావడం ఒకవైపు, ఇవన్నీ చేయటం వల్లనే పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయింది అన్నటువంటి వాదంతో ఏమంటారు? నేను అనుకోవటం పులివెందుల్లో నిజంగా జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ విధంగా రిగ్గింగ్ చేసి ఈ విధంగా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పాలు పోశారు తెలుగుదేశం వాళ్ళు, కూటమి ప్రభుత్వం. నేను ఈ పదం చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనుక నిజంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా కానీ ఎలక్షన్ చేయనిచ్చినట్టయితే, వాళ్ళు ఒకవేళ గెలుచుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి బ్రహ్మాండం బద్దలయ్యేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎమోషన్ వచ్చేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక కసి వచ్చేది కాదు. ఇప్పుడు ఏమైపోయింది? గెలిచాం కదా. ఇప్పుడు సహజంగా గెలిచినప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తికి ఎమోషన్ ఉంటుంది, కానీ గెలిచినటువంటి వ్యక్తి అంత కోపంతో ఉండడు. గెలిచిన తర్వాత మొత్తం ఫ్రీ అయిపోతుంది, బాడీ అంతా, మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం ఒక పద్ధతి అయితే, ఆ ఓడగొట్టడం కూడా 600 ఓట్లు తేడా, 600 ఓట్లు మాత్రమే వచ్చేటట్టు మొత్తం యంత్రాంగాన్ని మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసి, వ్యవస్థల మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసి గెలిచిన తర్వాత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ శ్రేణుల్ని ఒక డిఫెన్స్ మోడ్లోకి తీసుకెళ్ళిపోయింది. ఈ విధంగా ఎలక్షన్ చేశారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి, దీనికి 100 ఇవ్వాలి. మనం ఇలా ఇవ్వాలి. ఎప్పుడైతే అవకాశం దొరుకుద్దో దీనికి 100 మనం రివోల్ట్ అవ్వాలి అనేటువంటి ఒక కసిని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెంచింది. దీనికి నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశంకి కృతజ్ఞతలు చెప్పాలని కోరుతున్నా. మీరు దీన్ని ఎందుకు ఈ ఉప ఎన్నిక వల్ల తెలుగుదేశానికి వచ్చింది ఏం లేదు. మహా అయితే ఇంకో సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు కనీసం 10 మంది పోలీసులను కూడా 10 మంది నాయకులను కూడా పెట్టే అవకాశం ఉండదు. రేపు జనరల్ ఎలక్షన్లు జరిగినప్పుడు కాన్స్టిట్యున్సీలు ఎవడి కాన్స్టిట్యున్సీలో వాడు చూసుకోవడానికే జీవితం తెల్లారిపోయే పరిస్థితుల్లో పక్క కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో కూడా చూసుకోడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం దీనికి 1000 మూల్యం చెల్లించుకుంటుంది. 1000 అంటే మూల్యం అంటే అది మామూలుగా ఉండదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందుల్లో నెగ్గాము అని సంతోషపడి జెండాలు పట్టుకొని కేరింతలు కొట్టుకుంటూ తిరిగేటువంటి వాళ్ళు 2029 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాని పట్టుకోవడానికి కాదు, చూడటానికి కూడా గజ వణికిపోయే పరిస్థితులు పులివెందులో తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అంటే ఆ విధమైనటువంటి డిఫెన్స్ మోడ్లోకి ఒక పార్టీని తీసుకెళ్లారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనమా, తెలుగుదేశం పార్టీ చేతకంతనమా నేను అనను. తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ఈ చారిత్రాత్మకమైన తప్పిదమైనటువంటి నిర్ణయానికి భవిష్యత్తులో కొన్ని వేల రెట్లు ఎక్కువ మూల్యం చెల్లించక తప్పదు. ఒకవేళ రేపొద్దున ఇప్పుడు పులివెందుల్లో గెలిచిపోయిన వాళ్ళందరూ రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేతులు కట్టుకొని అందరిని రండి నా పార్టీలో చేరండి, మీ తప్పులన్నీ క్షమించేశారంటే నేనేం చేయగలిగింది లేదు. కానీ నిజంగా కనుక ఈ విధంగా రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది. రైట్. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నిన్న కూడా ఈ బస్సులు ప్రారంభోత్సవం సందర్భం ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవం సందర్భం కూడా డెవలప్మెంట్ ఇప్పుడు పూర్తిగా ఒక స్థిరత్వం రూట్లోకి వచ్చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం స్థిరంగా 15 ఏళ్ళు ఉంటే రాష్ట్రం అగ్రగామిగా వెళ్తుంది, విధ్వంసం నుంచి బయటకు వచ్చింది అన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది. ఇంకప్పుడు అసలు ఇక వీళ్ళకి ఛాయిస్ ఎక్కడ ఉంది? ఇక అసలు వీళ్ళు శాంతం ఆ ఊర్లో వదిలేసి వెళ్ళిపోవడమే బెటర్ ఏమో కదా పులివెందులో. అంటే నేను అనుకోవటం ఏంటి అంటే బహుశా రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఆ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను సార్, నాకు తెలియదు. బట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివి రాజ్యాంగాన్ని అవపోసన పట్టినటువంటి ఒక రాజ్యాంగ నిష్ణాతుడిగా 7-8 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు బహుశా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 2029లో జరగాల్సిన ఎలక్షన్లు 2039లో ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఇది ఒక 4 ఏళ్ళు, అదొక 10 ఏళ్ళు, మొత్తం 15 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు అండ్ మంత్రిగా ఇప్పుడున్న వాళ్ళు క్యాబినెట్ కొనసాగుతూ ఏమైనా అసెంబ్లీ తీర్మానం చేస్తే చేసి ఉండొచ్చు. నేను అనుకోవటం బహుశా అలా చేసినా కూడా తప్పేం ఉండదు, ఎందుకంటే కేంద్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి మేబీ వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేసి దాన్ని గవర్నర్ ద్వారా చట్టం చేసుకోవచ్చేమో. అలాంటి చేసుకునే అవకాశం ఉండకపోతే ఆయన ఆ మాట అన్నారు కదా, ఖచ్చితంగా నిజమే, ఆయన అన్న మాట కూడా కరెక్టే. ఇప్పుడు మనం మొక్క నాటాము, ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి ఫలాలు ఇవ్వాలి అంటే మనం కొంత టైం పట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విత్తనాలు నాటుతున్నారు, నారా లోకేష్ కలుపు తీస్తున్నాడు, మరి పవన్ కళ్యాణ్ గారేమో నీళ్లు పోస్తున్నారు. సో ఈ నీళ్లు పోసి మొక్కలు నాటి కలుపు తీసేటువంటివి పెలా పెరిగి వృక్షాలయ్యి అందరికి తీయని ఫలాలు ఇచ్చేటప్పుడు 15 ఏళ్ళు పడుతుంది. మరి 15 ఏళ్ళ వరకు వాళ్ళు ఉండాలి కదా. మధ్యలో మారుస్తామంటే ఎట్లా? 2029లో మళ్ళీ మార్చేస్తామంటే ఎట్లా? మార్చకూడదు. దానికి ఒక బిల్లు ప్రవేశపెట్టి 2029 వరకు 39 వరకు ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నడిచేదానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడ్డారు కాబట్టి మనందరం కూడా సిద్ధపడాలి, రాజ్యాంగం సిద్ధపడాలి, కోర్టులు సిద్ధపడాలి. బహుశా ఒకవేళ అట్లాంటి బిల్లు ప్రవేశపెట్టిన కోర్టులు మాత్రం ఇన్వాల్వ్ కావు నేను అనుకోవటం. కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి అనుకోండి నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, మీ ఊరు ఇన్వాల్వ్ చేయడానికి అంటారు. ఇప్పుడు నేను అన్నారు కదా ఎలక్షన్ జరిగిపోయింది, జరుగుతున్నప్పుడు నేనేందుకు, మాకేం సంబంధం అని. అలాగే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు మీద మాకేం సంబంధం అని అనొచ్చు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఆ భరోసా ఉంది కాబట్టి ఆ మాట అనుంటారని నేను అనుకుంటున్నాను. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటిది అంటే మీరు అన్నట్టు పులివెందుల విజయానికి ఒక రీజన్ కూడా ఉంది అన్నటువంటి వాదన ఉంది. ఎందుకంటే ఈ మధ్యన మళ్ళీ జగన్ వస్తాడేమో అన్నటువంటి సింగపూరు ఇట్లాంటి టూర్లు అప్పుడు అక్కడ వాళ్ళు కూడా రిజెక్ట్ చేయటము, మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి సీడ్ క్యాపిటల్ యాక్టివిటీలో వీటిలో జగన్ అనే భయం, రియల్ ఎస్టేట్ కూడా ఆ భయంతోనే ఆశించిన విధంగా ఎదగట్లేదు. కాబట్టి పులివెందుల్లో ఓడిపోయాడు కాబట్టి జగన్ సొంత అడ్డాలోనే ఓడించారు కాబట్టి ఇక జగన్ రాడు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ జనంలోకి ఇక వచ్చేస్తుందా? ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 30 వీడియోలు 40 వీడియోలు నాకు తెలిసి మీ స్టామినా ప్రకారం ఒక 100 వీడియోలు చేస్తాం. ఈ 100 వీడియోల్లో ఒక సెట్ ఆఫ్ పీపుల్ మీ అభిమానులు మీకు ఉంటారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ మీ వీడియోలు చూస్తారు. అందులో నేను కూడా ఒకరిని అప్పుడప్పుడు చూస్తాను. మీరు వీడియో మాట్లాడారు కాబట్టి మీ వాదన కరెక్టు, మీరు ఇది కరెక్టే మాట్లాడారని నేను అనుకోను ఎప్పుడు, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏది మాట్లాడినా నేను చూసినా నేను మళ్ళీ ఆ అంశం పట్ల ఇంకొక క్రాస్ చెకింగ్ చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక సాక్షియే చూడరు, ఆంధ్రజ్యోతి చూస్తారు, ఈనాడు చూస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ఈనాడు చూడరు, ఆంధ్రజ్యోతి చూస్తారు, సాక్షి చూస్తారు. సో ఇంటర్నెట్ యుగంలో వాట్సాప్ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, విశ్లేషణ వింటున్నారు, వార్తాపత్రికలు చూస్తున్నారు. ఇలా రకరకాలైనటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఒక అభిప్రాయాన్ని కాన్స్టాంట్గా తన మైండ్లో ఫిక్స్ చేసుకుంటుంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులో గెలిచింది కాబట్టి ఆ గెలుపు అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన విజయం అని
కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు అనుకుంటే వాళ్ళంత పిచ్చి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు ఈ భూప్రపంచంలో. ఎందుకు అంటే ఇది మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డిని సొంత అడ్డాలో ఓడించాము అని సంకలు కొట్టుకునే వీళ్ళకి ఒక్కసారి అర్థం ముందుకెళ్ళి నుంచుంటే ఇది ఎలాంటి గెలుపో వాళ్ళకి అర్థమవుతుంది, చూసే సామాన్యమైన ప్రజలకు కూడా అర్థం. ఎందుకు సామాన్యమైనటువంటి ప్రజలు 4 రకాల సోర్స్ ద్వారా ఒక ఒపీనియన్కి ఫామ్ చేసుకుంటారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పాడు, నారా లోకేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి చారిత్రాత్మకమైన విజయం వచ్చేసింది, పొలో మన పెట్టుబడులు పెట్టేద్దాం పదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ పెట్టుబడిదారుడు రాడు. నెంబర్ 1. నెంబర్ 2, 100కి 100% రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు 2025 ఆగస్టు 16వ తారీఖు 15వ తారీఖు ఎలక్షన్లు పెడితే 20 సీట్లు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి రావు అనే ప్రాథమికమైన నిర్ధారణకి రాష్ట్ర ప్రజలు వచ్చేసారు. నెంబర్ 2. నెంబర్ 3, కూటమి ప్రభుత్వం రాబోయే 4 సంవత్సరాలు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయదు, చేసే సోర్సెస్ లేవు, చేసే ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు, మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ అందదు. కేవలం వీళ్ళంతా పిట్టల దొర సామెతలాగా నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పిట్టల దొర సామెతలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పిట్టల దొర కబుర్లు చెప్పడం తప్ప రాష్ట్రానికి నయా పైసా ఉపయోగమయ్యే నిధులు తీసుకురాలేరు అనే నిశ్చితమైన అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చేసారు. నెంబర్ 3. నెంబర్ 4, 2024లో రాష్ట్ర ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది. ఎవరు వస్తారో, ఎవరు వచ్చే అవకాశంలో ఉన్నారో రాష్ట్ర ప్రజలకి, పెట్టుబడిదారులకి పూర్తిగా తెలిసింది, అర్థమైంది. సో రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాల వల్ల, రాష్ట్ర ప్రభుత్వంలో 3 త్రిమూర్తులు చేస్తున్నటువంటి విధానాల వల్ల, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా రాదు అనే ప్రాథమిక నిర్ధారణకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు వచ్చారు, కంపెనీలు తీసుకొచ్చే వాళ్ళు వచ్చారు. కాబట్టి అనవసరమైన తలకాయ నొప్పి, పిల్లి ఎలుక కుట్టుకొని రేపొద్దున కోతి కొట్టి కొబ్బరి చెప్పని ఎత్తుకెళ్ళినట్టు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కొట్టుకొని మా కంపెనీల మీద పడతారు. ఎందుకు వచ్చిన కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోవటమే ఉత్తమం. 2029లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మళ్ళీ మన మీద పగబడతాడు, మనకు వద్దునైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడులని జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వల్ల ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావుతారు. ఇది నిశ్చితమైనటువంటి ఒపీనియన్. ఇది రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజల మస్తిష్కాల్లో, పెట్టుబడులదారుల మస్తిష్కాల్లో మెదులుతున్నటువంటి ఒపీనియన్. దానికి నేను ఆధారాలతోటి సమర్పించమంటే బహుశా 2029 వరకు వెయిట్ చేయాల్సింది. నేను మళ్ళీ 2029లో మీతో డిబేట్ చేస్తాను. డిబేట్ చేసిన రోజున ఈ రాష్ట్రానికి ఎంతమంది పెట్టుబడులు పెట్టారు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి అనే ఆధారాలతో నేను మళ్ళీ పెట్టుబడులు డిబేట్ చేస్తాను మీతో. నేను మీతో డిబేట్కి వస్తాను ఖచ్చితంగా. 2029లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయని ఆధారాలతో సహా మీ దగ్గరకు వస్తా. ఆ రోజున మనం మాట్లాడుతుంది. నేను ఇప్పుడు చెప్పినటువంటి మాటలకి క్రెడిబిలిటీ ఎంత ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకి క్రెడిబిలిటీ ఎంత ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు రావటం లేదనే దాని మీద క్లియర్ కట్ అనాలిసిస్ ఆ రోజున మీకు ఇస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్సల్యూట్లీ ఇది నిలబడే ప్రభుత్వం కాదు. ఎందుకు సార్ మీరు 1 ఇయర్కే ఇంత ఒపీనియన్ చెప్పేశారు అంటే అర్థమైపోతుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు అసలు కూటమి ప్రభుత్వంలో సంక్షోభం ఇంకా రాలా. కూటమి ప్రభుత్వంలో సంక్షోభం రావడానికి అతి తొందరలోనే ఉంది. ముహూర్తం వెయిట్ చేయండి. బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ అంతమొందడానికి కూడా రేపొద్దున రాబోయే సంక్షేమం ఉపయోగపడవచ్చు, రేపొద్దున కారణం కావచ్చు. నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసిన మరుక్షణం రియల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ రియల్ ఫైట్ ఎలా ఉండబోతుంది అనేది మీరు అతి త్వరలో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, ఎస్పెషల్లీ పులివెందుల రిజల్ట్ ఒకవైపు, అమరావతి అన్నటువంటి దానికి చట్టబద్ధత మరొకవైపు చర్చకి దారితీస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒపీనియన్.